అందరికీ నమస్కారం. తెలుగు రాశి అప్డేట్స్ ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది, మరియు మీ మీద ఆ స్త్రీ ఏడుపు కూడా ఉంది. మీ మీద మీ వ్యాపార అభివృద్ధి మీద ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ రోజు నరదృష్టిని తప్పించుకోవడానికి మరి ఈ రోజు మీ నుదుటి పైన తెలుపు చందనంతో తిలకం వర్తించుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు ఎలాంటి హాని అనేది దరిచేరదు. ఈరోజు బాధ్యతలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల భావాలను ఈరోజు మీరు మంచిగా అర్థం చేసుకుంటారు. సంబంధాల కోసం ప్రతికూల వైఖరి తొలగించాలి. పనికి సంబంధించిన ప్రతి దాని మీద శ్రద్ధ వహించడం ద్వారా ముందుకు సాగుతారు. ఆహారం మరి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైద్ధాంతిక తేడాలు కొంతమంది విషయాల్లో ఉంటాయి. ఈ రోజు మరి కొంతమంది మిమ్మల్ని రోజు మరి ప్రతికూల ప్రయత్నంతో మీకు చెడు కలిగించే ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్త. సైద్ధాంతిక తేడాలు ఉంటాయి. మరి ఈ రోజు మరి సమయం ప్రకారం మీరు ప్రవర్తించాలి. సంయమనం, ఓర్పు వహించడం ద్వారా విజయవంతులు అవుతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటికి అవసరమైనటువంటివి మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో మద్దతు అనేది మీకు లభిస్తుంది. విశ్వాసం పెరుగుతుంది మరియు విద్యార్థుల అధ్యయనం మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు చూసినట్లయితే మీరు కొంతమంది ప్రముఖులతోటి కలవడం ద్వారా మీకు ఆనందం అనేది, ప్రయోజనం అనేది కూడా కలుగుతుంది. ఈరోజు మీరు సమయం అనుకూలంగా మీకు ఉంటుంది. కుటుంబం మరియు వ్యాపార బాధ్యతలను మీరు తీసుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు మంచిగా ఉండి ఆలోచనలలో సంకుచితం కారణంగా కుటుంబ సభ్యుల సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈరోజు మీ స్వభావాన్ని నిగ్రహించడం చాలా అవసరం. వ్యాపారము మరియు వ్యాపారానికి సంబంధించిన పని ప్రయోజనకరంగా ఉంటుంది. మంచి ఫలితాలను పొందొచ్చు. ఆ సంబంధిత వ్యాపారానికి పెద్ద ఒప్పందం అనేది ఉండవచ్చును. నిర్లక్ష్యం మరియు కొంతమంది వారి యొక్క నిర్లక్ష్య ప్రవర్తన ద్వారా వారికి వారే హాని చేసుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో తీర్పు అనేది ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి నిర్లక్ష్యం కూడా మీరు చేయకూడదు, లేకపోతే మీకు హాని కలుగుతుంది. కొత్త విషయాలు అనుభవించడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. ప్రజల నుండి వ్యతిరేకత పొందిన తర్వాత కూడా మీరు కష్టమైన నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రయత్నించాలి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు ప్రయోజనం పొందుతాయి. మీరు పెద్ద పరిణామంలో పెట్టుబడులు పెట్టడం సాధ్యమవుతుంది. లక్కీ సంఖ్య 47, లక్కీ కలర్ గోధుమ. ఇక ఈరోజు పరిహారంలో మీరు చక్కగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.